హాయ్. మామ్స్ లైఫ్‌లో ఒక చిన్న గ్లిమ్స్ అనమాట ఇది. మీరు వీడియో మొత్తం చూడండి. మీకే అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నానో. లైక్ ఇప్పుడు మనం అమ్మలం ఉన్నాం కదా! వాళ్ళు ఎలా అంటే మాక్సిమం అమ్మలందరూ ఇలానే ఉంటారు. లైక్ ఏంటంటే ఇంట్లో ఏవి ఉన్నా అవి అడ్జస్ట్ అయ్యి తినడము. సపోజ్ ఇప్పుడు ఇవాళ ఉంది పొజిషన్ ఏంటంటే చిన్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకనేది చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే సాక్రిఫైస్ అనేం కాదు కానీ జస్ట్ ఏంటంటే ఇవి మంచి ఫుడ్డే, చెడ్డది అనేం కాదు. ఇప్పుడొచ్చేసి కొంచెము దోస పిండి మిగిలి ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఇడ్లీ పిండి మిగిలుంటుంది. అందరి ఇంట్లల్లో ఉంటది కొంచెం కొంచెం అలా మిగిలేసి. పని వాళ్ళకిస్తామంటే అట్లా కూడా ఇవ్వము. మనమే తినేయాలని అట్లా. ఎందుకు వేస్ట్ చేయడము అనే ఉద్దేశ్యం మాత్రం బాగా వస్తుంది అమ్మలకి. సో, ఇంకా దాన్ని ఏదో కొంచెం టేస్టీగా చేసుకొని తిందాము. డిఫరెంట్‌గా ట్రై చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఇది బానే యూజ్ అవుతుంది. సో, ఏంటంటే ఇట్లా ఉన్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అంతా కట్ చేసేసి దోసలాగా వేసుకుంటే దోస అనొచ్చు, ఊతప్పం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా పోసేసుకోండి. వాటర్ పోసేసుకొని కలుపుకొని దోసలాగా వేసుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుంది. నేనిక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ప్రతి ఇంట్లో ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది అని చెప్పాలనుకుంటున్నాను. అంతేకాని ఏదో ఎట్టిక్కి తింటున్నారు అట్లా అని మాత్రం అనుకోకండి. ఇది మంచి ఫుడ్డే. మన థాట్ ఎట్లుంటది అనేది ఒకటే చెప్తున్నాను. సో, జనరల్‌గా అందరి థాట్స్ ఇలానే ఉంటాయి. ఐరన్ పాన్ పెట్టేసుకొని బాగా వేడయ్యాకనే కొంచెం వేడయ్యాక ఐరన్ పాన్‌కి మాత్రం కంపల్సరీ బాగా వేడవ్వాలి. వేడవ్వకుండా మాత్రం వేస్తే మాత్రం సరిగ్గా రాదు ఏది. బాగా వేడైనాక కొంచెం ఆయిల్ వేసేసి మీకు నచ్చితేనేమో ఆయిల్ వేసుకోండి. లేదు అంటే నెయ్యి వేసుకొని చేసుకున్నా మంచిది. మనం కూడా యాక్చువల్‌గా ఉమెన్స్ అనేవాళ్ళు ఒక్కొక్క ఏజ్‌కి ఒక్కొక్క అన్నీ తగ్గిపోతా ఉంటాయి. ప్రోటీన్స్ కానీ, కాల్షియమ్స్ కానీ అన్నీ. సో, మన ఇంటేక్ అన్నీ తీసుకోవాలి. వీటితో పాటే ఇలాంటి తినేదానితో పాటే కొంచెం ప్రోటీన్ ఫుడ్ కూడా, ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇలాంటి రిచ్ ఫుడ్ కూడా తీసుకోవడం మంచిది. ఓన్లీ ఇదొక్కటనే కాదు. మిగతా ఫుడ్స్ కూడా తీసుకోవాలని నేను చెప్తున్నాను. సో, ఇలాంటివి చేసుకోవచ్చు. ఊరికే ఇంక మనం రెగ్యులర్‌గా ఏం చెయ్యము. ఎప్పుడో ఒకసారయితే ఇలా చేస్తుంటాం. అది జస్ట్ మన డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనే దానికి జస్ట్ చెప్తున్నాను నేను. ఇలా మంచిగా లావుగానే వేసుకోవాలి. కొంచెం సన్నగా వేసుకుంటే మాత్రం రాదు. ఎందుకంటే అది ఇడ్లీ పిండి అండ్ దోస పిండి మిక్స్ ప్లస్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచియే. కరివేపాకు మనకి ఆనియన్ మంచిదే ఇది. పచ్చిమిర్చి కూడా మంచిదే. మన హెల్త్ కోసం కొంచెం ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది. మన హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిగుంటది. లైక్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగకుండా ఉంటది. ఆయిల్ ఎక్కువ తినకూడదు. ఇది కూడా పాయింటే. నెక్స్ట్ వచ్చేసి మనము ఇట్లా కొంచెం కాగాక ఇలా ఫ్లిప్ చేసేసుకోవాలి. ఓకే. ఇలా మంచి గోల్డెన్ బ్రౌనిష్‌లో చేసుకుంటే మంచిదే. ఇంకొక పాయింట్ ఏంటంటే మనము ఆఫ్‌కోర్స్ ఇంకా పిల్లలకి, మగవాళ్ళకి వాళ్ళకి ఏదో ఆతృతగా చేసి పెట్టేస్తాము. అసలు మనము ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు. మనం టైం కేటాయించుకొని ఇలా ఇంట్రెస్టింగ్‌గా చేసుకొని కూడా తినొచ్చు మనము. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో అయ్యాక జస్ట్ ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినేయటమే. ఇలా ఇంట్రెస్టింగ్‌గా కూడా చేసుకొని తినొచ్చు. ఎందుకంటే మనం కూడా లవ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ సాక్రిఫైస్ అని కాకుండా
ఆహ్, దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చేసుకొని ఎలా తినాలి, ఏంటి అనేది చూసుకొని తినటం బెటర్. సో, పల్లి చట్నీ ఉంది ఇంట్లో. పల్లి చట్నీ వేసుకుంటున్నా. కొంచెం గట్టిగా ఉంది గాబటికి వాటర్ కూడా యాడ్ చేసుకొని పల్చగా ఉంటే మంచి టేస్ట్ ఉంటది. ఇంకొకటి వేసుకుంటున్నాను. చూడాలి. ఒకటి తినగలిగితే ఒకటే. ఇంకోటి వేసి పెట్టుకున్నా గూడా అలా ఎవరికైనా ఒకళ్ళకి పని వాళ్ళకైనా, లేకపోతే పిల్లలుంటే ఇంట్లో సాయంత్రం వచ్చినంక స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఇది. బావుంటది టేస్ట్. సో, రెండోది వేస్తున్నాను. పిండి కొంచెం ఎక్కువనే ఉందని చెప్పేసి పెద్దగా వేసేసాను. అంటే షేర్ చేయొచ్చు. హాఫ్ అన్నా లేకపోతే ఫుల్ తింటే ఫుల్, ఎలా అయితే అలా అని చెప్పేసి మొత్తం చాలా మొత్తం ఇంగ ఇది కూడా ఒకలాంటి ఏమనొచ్చు. ఊరికే ఏమేస్తాంలే 2 ఇంకో 2 అని చెప్పేసి మొత్తం పిండంతా పోసేసి స్ప్రెడ్ చేసి పెద్ద దిబ్బ రొట్టె అనొచ్చు. లేకపోతే ఊతప్పం అనొచ్చు. ఏదైనా ఇంగ ఈ దానికి ఏ పేరైనా ఇయ్యొచ్చు. సో, మొత్తం స్ప్రెడ్ చేసి పెద్దది చేసేసాను. నా వరకైతే ఆ ఒక్క దోసనే సరిపోతుంది. చూడాలి ఇంకా ఈ దాన్ని ఏం చేస్తాను. పిండిని వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి ఇలా మొత్తం వేసేస్తున్నాను. వేసేస్తే ఎవరో ఒకళ్ళైతే తింటారు కదా అనేసి వేస్తున్నాననమాట. సో, మన మన లైఫ్‌లో మనల్ని కూడా లవ్ చేసుకోవాలని చెప్తున్నాను నేను. మెయిన్‌లీ హౌస్ వైఫ్స్ మళ్ళీ ఎన్ని స్ట్రెస్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందో. సింపుల్‌గా అయితే మాత్రం ఎవరిని తీసి పారేయొద్దు. ఎవరి కష్టం వాళ్ళదే. ఇంకా నేను జస్ట్ హౌస్ వైఫ్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇంకా మీకు కమింగ్ అప్‌లో ఇంకేమన్నా వీడియోస్ కావాలి అంటే మాత్రం చెప్పండి. నేను చేస్తాను. నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఇంకొకటి నేను చాలా వరకు మాక్సిమం మంచి హెల్త్ బెనిఫిట్స్ అండ్ రెసిపీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఎందుకంటే నన్ను నేనే మోటివేట్ చేసుకొనేసి ఎవరికైనా మోటివేట్ అయితే బావుంటది అనే ఉద్దేశంతోటే ఇలా వస్తున్నాను. మీకు కూడా నచ్చుతదనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటసలు ఎండ్ వరకు అంత ఓపిక ఎవరికీ ఉండదనుకోండి. ఎవరి పనులు వాళ్ళకే ఉంటుంది. సో, ఇలాంటి వీడియోస్ చేస్తే ఏమైతదంటే మీ పనులు మీరు ఆన్ చేసుకొనైనా వినుకుంటూ మీ పనులు మీరన్నా చేసుకోవచ్చు. అందుకోసం అనేసి ఇలాంటి వీడియోస్ కూడా చేద్దాము అని చెప్పి. సో, నాది కుకింగ్ బేస్డ్ కాబట్టి సంథింగ్ ఏదో ఒకటి కుకింగ్ చేసుకుంటూ చూపిద్దామనేసి అనుకుంటున్నాను. సో, ఇది ఇంత పెద్దగా చేశాను కదా ఇంత ఫ్లిప్ చేసేస్తున్నాను. మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ చాలా టెంప్టింగ్‌గా ఉంటది. నిజంగా టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, ఇంగ వచ్చేసి తినడం అయితే స్టార్ట్ చేశాను. అదనమాట. అండ్ దానికోసము మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేసి లైక్ ఇంకా మోటివేట్ చేసి ఇంకా వీడియోస్ చేసి ఆహ్, ఏ ఏ విధంగానైనా నేను సహాయపడితే మాత్రం అది లైక్ తీసుకుంటున్నాను నేను. సో, రెసిపీస్‌తో పాటు ఇలాంటి వీడియోస్ కూడా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. చూడాలి ఎంతవరకు రీచ్ వెళ్తుందో. అసలు చూస్తారో చూడరో కూడా తెలీదు. బట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఇంకోటి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నా ఛానల్‌ని. అండ్ పొద్దున పెట్టిన టీ కొంచెం మిగిలుంటే ఆ టీని వేడి చేసేసుకొని ఇంకొకటితోనే ఆపేసానండి. ఇంక నా వల్ల కాలేదు. అంటే అది చాలా స్టఫ్డ్‌గా ఉంటుంది. ప్లస్ ఎక్కువైపోతుందనమాట మనకి. ఇంక టీ పోసేసుకొని అది తిన్నాక టీ తాగడం అయితే నాకు అలవాటు. టీ కూడా తాగేస్తున్నాను. సో, మీకు ఇలాంటివి నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. చేసి మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది ఇంక మీ మీద డిపెండ్ అయ్యింది. ఓన్లీ రెసిపీస్ అనేది మీ ఇష్టమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.